తాను హితబోధించిన 4 సూత్రాలను తూచా తప్పకుండా పాటించడం వల్లే జగపతి నగర గ్రామ సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు తన పదవీ కాలంలో ఇంత సక్సెస్ కాగలిగారని జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ కొనియాడారు. జగ్గంపేట నియోజకవర్గంలో స్థానిక సంస్థల నుండి ఉత్తమ సర్పంచ్గా రాష్ట్ర ప్రభుత్వం నుండి గుర్తింపు తెచ్చుకున్న కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామ సర్పంచ్గా కొనసాగుతున్న గుడాల శ్రీలత రాంబాబుకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రజలను ఉద్దేశించి ఆయన పై విధంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ అధికారం ఉంటే అందరూ ముందుకెళ్లడం సర్వసాధారణమని ఆయన గుర్తు చేశారు. అటువంటి సమయంలో కూడా రాజకీయంగా ఎంతో చైతన్యం కలిగిన కిర్లంపూడి గ్రామ సర్పంచ్గా ఉంటూ ఎన్నో అవమానాలను ఒడిదుడుకులను అధిగమిస్తూ తమ ప్రభుత్వం వచ్చేసరికి పాలనా పరంగా ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తున్న జగపతి నగరం గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని గ్రామ సర్పంచ్లందరూ ఆదర్శంగా తీసుకోవాలని జ్యోతుల నెహ్రూ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏలేరు ప్రాజెక్టు చైర్మన్ వసవ వీరబాబు, కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, జిల్లా టీడీపీ కార్యదర్శి చదరం చంటిబాబు, మండల పార్టీ అధ్యక్షులు వీరంరెడ్డి కాశీబాబు, వీరవరం కిర్లంపూడి సొసైటీ అధ్యక్షులు తోట గాంధీ, కుర్ల చిన్నబాబు, పీహెచ్సీ చైర్మన్ గౌతు చిన్న, అలాగే నాయకులు తూము కుమార్, గూడాల రాంబాబు, కాళ్ళ వెంకటేష్ తదితర నాయకులు, తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు. మాట్లాడగలుగుతున్నాను అంటే నాకు ఈ అవకాశం కల్పించినటువంటి శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి నేను ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాను. 30 సంవత్సరాల గృహిణిగా ఇంట్లో ఉన్నప్పుడు నేను ఈ రిజర్వేషన్ వచ్చినప్పుడు నేను ఎలక్షన్లో పోటీ చేయడానికి వచ్చినప్పుడు చాలా తడబడుతూ భయంగా ఉన్నాను. కానీ నా యొక్క వెనుక ఉన్నటువంటి నాయకులు కూడా చాలా ధైర్యంగా, అంటే మనం వెళ్ళినా కానీ మన వెనుక బురద జల్లేటట్టుగా ఉంటారు. మహిళ అంటే అరిటాకు లాంటిదే. కానీ అలాంటి సమాజంలో కూడా నా యొక్క గ్రామ ప్రజలు, నా యొక్క గ్రామ నాయకులు కూడా నాకు ధైర్యంగా నిలబడ్డారు. నా యొక్క భర్త గారైనటువంటి ఆయన దగ్గరగా లేకపోయినా నా వెనుక ఉన్నటువంటి నాయకుల ధైర్యంతో నేను చాలా ముందడుగు వేయగలిగాను. ఎందుకంటే స్త్రీ అంటేనే ఒక శక్తి. ఆ శక్తి స్ట్రెంగ్త్ అనే కాదు, మనం వాల్పోస్టర్లో చూస్తున్నాం. ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రందేవి ఇద్దరు మహిళలను చూసినప్పుడు ఒకరు బ్రేవ్ ఉమెన్ అయితే ఇంకొకరు బోల్డ్ ఉమెన్. వీరందరి నుండి కూడా మనకి మంచి స్ట్రెంగ్త్ వచ్చింది. ఆ స్ట్రెంగ్త్లో మనకి ఒక కైండ్నెస్ ఉంటుంది. ఆ కైండ్నెస్లో ఒక సహనం, దయ కలిగినటువంటి వారంగా ఉంటాం. ఆ 20 సంవత్సరాల అభివృద్ధిని కూడా ఇవాళ 5 సంవత్సరాల్లో మీకు మేము అందిస్తామని చెప్పేసని పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో 52,000 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించారు. మాట్లాడాలి అంటే ఎంత నమ్మకంతో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు అన్నదానికి ఇదే నిదర్శనం. మన నమ్మకాన్ని నేను నిజం చేయాలంటే అహర్నిశలు కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మీరంతా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులుగా, ప్రజాప్రతినిధులుగా. ఇంకా రాజకీయాలు మర్చిపోతాం. అభివృద్ధి జయంగా, సంక్షేమ జయంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం ఆలోచన చేసుకుందాం. మరి ఆ రకంగా చేయగలిగినప్పుడే మీ నమ్మకాన్ని చేయకుండా సంతృప్తిగా నేను నాకు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను అని చెప్పేసి ఒక సంతృప్తి కూడా నాకు ఉంటుంది. కాబట్టి ఆ రకంగా చేసుకున్నామని మనం చేసుకుంటూ ఇందాక